హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చూడండి. ఇది సండే రోజు ఈవినింగ్ టైంలో తీస్తున్న వీడియో అండి. ఇంకా మనకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు రావాలంటే షాప్కి వెళ్ళాలి. షాప్కి వెళ్ళడానికి ఇంకొక 1-2 డేస్ అయితే పట్టేటట్టుంది. మొత్తం మీద ఒక 7-8 రోజులు అయితే నాకైతే లాస్ అండి. ఇంకేం చేస్తాను, తప్పదు కదా. నేను స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను. ఈ పని ముందే చేస్తారు ఓనర్స్ అని తెలిసి ఉంటే కటింగ్ అయినా చేసి పెట్టుకునేదాన్ని. కనీసం సుమలత అయినా స్టిచ్చింగ్ చేసేసేది. ఇంకా కటింగ్ చేయడానికి వెళ్ళడానికి కూడా లేదండి. వర్కర్స్ ఈ ఈ పెయింట్ వేసే వాళ్ళు ఏంటంటే పొద్దున్నే వచ్చేస్తున్నారు. 8 వరకు వచ్చేసి 5:30, 6 వరకు ఉంటున్నారు. ఇంకా వాళ్ళ వెంబడి చూస్తూ ఉండాల్సి వస్తుందన్నమాట. 2 రకాలుగా లాస్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఇంకా లాస్ అని అనాలో వద్దా నాకైతే తెలియట్లేదు. కానీ అటు సుమలత స్టిచ్ చేసేది ఒక 5 బ్లౌజులలో నేను స్టిచ్ చేసేదాన్ని. రోజు ఇన్ని ఆగిపోతున్నాయి. అదేంటోనండి, మనం లేనప్పుడే వర్క్ అనేది వస్తుంది. చూడండి, ఈవినింగ్ టైంలో బట్టలు ఇంకా మిషన్లో వేస్తున్నాను అనమాట. రోజంతా వాళ్ళ వెంబడి ఉంటున్నాం కదా. అసలు సర్దుకోవడమే అవ్వట్లేదండి. ఎక్కడికక్కడ ఎలా ఉందో చూడండి. అసలు ఫ్లోర్ మీద అయితే మొత్తం బండల మీద పెయింట్ అంతా పడిపోయింది. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలో ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంకా ఈ వాషింగ్ మిషన్ మీద ఇవన్నీ పెట్టారేంటి అనుకోకండి. ఇంకా ఎక్కడ అక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ సామాన్ అక్కడే ఉండిపోయింది. కనీసం సర్దుకుందామంటే కూడా లేదండి, అలా జరుగుతుందనమాట. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఈ పనులు అయిపోయేసరికి ఇప్పుడు నాకైతే బట్టలు నేను లేని టైంలో కూడా వచ్చి ఫోన్లు చేసి ఇచ్చి మరి వెళ్తున్నారండి. ఇస్తానని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈరోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది, వెళ్దాంలే అనుకొని నేను ఇంకా తీసుకుంటున్నాను. కానీ చివరికి వచ్చేసరికి రోజుకి పెరిగిపోతుంది పని, తప్ప తొందరగా అవ్వట్లేదు. ఓనర్స్ ఏమో ఇక్కడ ఉండరండి. వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు ఇలా ఈ ప్రాబ్లం ఏమీ లేదు. ఓనర్ ఒక్కరు మాత్రం ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు అన్నీ చూసుకోక మా మీద పెట్టేశారు. ఇంకా బాధ్యత తప్పదు కదా, చేయాలి. ఇంకేం చేస్తాం చూడండి. ఇంకా నా పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా ఓపిక లేదండి. ఇంకా ఈ టైం అయ్యేసరికి వాళ్ళ వెంబడి నిల్చొని ఇంకా అలా అయిపోతుందనమాట. స్టిచ్చింగ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు వీటన్నిటికంటే కూడా. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఒక మనిషి ఉండాలండి. వేరే పనులు చూసుకోవడానికుంటే చాలా పని అవుతుందన్నమాట మనకు. ఇంట్లో మనమే చూసుకోవాలి, అక్కడ మనమే చూసుకోవాలంటే ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చూడండి. ఇంకా నైట్కి అయితే కర్రీ కొంచెమే ఉంది కదా, సరిపోదని చెప్పేసి పెరుగు అయితే తీసుకొచ్చాను ఇక్కడ. ఇంక ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి మార్నింగ్ అసలు లేవాలనిపించినంత అయిపోతుందనమాట. ఈ పెయింటింగ్ చూడండి, ఇంటి నిండా పడిపోయింది. ఇది ఎలా క్లీన్ చేయాలేంటో. వాళ్ళు వేసేవాళ్ళు కొంచెం ఆగండి, ఏమైనా పరుస్తానంటే కూడా ఆగకుండా వాళ్ళ వాళ్ళ తొందర వాళ్ళలో వేసేసారు. కానీ మొత్తం ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలన్నమాట. మొత్తం ఎండిపోయింది. ఎలా క్లీన్ చేయాలేమో. వాటర్ పోసి కడుగుదామంటే ఇంటి నిండా సామాను ఉండే ఆ రోజు, అందుకని కడగలేదు. ఇంక ఇదంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి. బట్టలు అయితే నేను ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువగా వస్తున్నాయండి. నేను కాదని పంపించేస్తే మళ్ళీ డౌన్ అయిపోతుందన్నమాట. ఇంకా ఎప్పుడు వచ్చినాయో స్టిచ్ చేయదు, ఎప్పుడు లేట్గా ఇస్తుందని వెళ్ళిపోతారు. ఇంకా 4-5 రోజుల టైం ఉన్న వాళ్ళవి తీసుకొని పెట్టేశాను. ఎప్పుడు నాకైతే ఏమంటారు, ఊపిరి ఆపుకొని నిలబడుతున్నానండి ఇంట్లో. అంత అసలు నిజంగా బయటికి వెళ్ళి వర్క్ చేసే ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలంటే నిజంగా ఉండలేరండి. పొద్దున్నే పని చేసుకొని వెళ్ళిపోయి బయట పని చేసుకుంటేనే వాళ్ళకి డే అనేది మంచి హ్యాపీగా జరిగినట్టు ఉంటుందన్నమాట. నేనైతే ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను. ఇంత పనున్నా కూడా నాకు ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు మిషన్ కుడదామా అనే ఉంది. ఏం చేస్తాం, ఎప్పుడు అయిపోతుందో ఏమో మరి. ఇంకా చూడండి, ఇదంతా ఈ పెయింట్ అంతా గీకాలి. ఇంకా కూర్చొని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటో, అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ఇదంతా కంప్లీట్ చేయలేదన్నమాట. ఎప్పుడైపోతుందో, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను, ఇదే ఉంది మైండ్లో. ఇంకా వాళ్ళ వెంబడి తిరుగుతున్నా కూడా నాకు ఇదే ఉంది, వేరే పని మీదే లేదనమాట. అంత లీనమైపోయాను. ఇంకా నాకు ఆ పడుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బట్టలే గుర్తొస్తాయండి. నాకు అదొక అలవాటు ఉంది. ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు నాకు మధ్యరాత్రిలో గుర్తొస్తుంటాయి అనమాట. చూడండి, మా పిల్లలైతే ఇంకా ఎక్కడ సామాన్ అక్కడే ఉండడంతో ఇక్కడ కూర్చొని రాసుకుంటున్నారు. ఇంకా సర్దలేదు. చూడండి, వీడియో తీస్తున్నానని చెప్పేసి మొహం దాచేసుకుంటుంది. ఇంకా ఎక్కడక్కడ కొద్ది కొద్దిగా సర్దేశాను, కానీ చాలా సామాన్ ఉండిపోయింది. తీసేయాల్సిందంతా బయట పెట్టేశాను. నాకైతే ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు మిషన్ కుడదామా అని ఉందండి. ఇంక ఇలాంటి వీడియోలు అయితే కొన్ని వస్తాయి, మీరు భరించాలి, తప్పదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాలని కూడా లేదు ఈ వీడియోలో.